హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం ఆనపకాయ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాము. ఈ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలని మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఈ ఆనపకాయ పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా కొబ్బరిని గ్రైండ్ చేసుకుని పాలు రెడీ చేసుకోవాలండి. ఈ కొబ్బరి పాలతోటే మనం ఈ పాయసం అనేది ప్రిపేర్ చేయాలి. ఈ కొబ్బరి పాలతో ఆనపకాయను వేసి పాయసం చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. కట్ చేసుకున్న కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్ల నానబెట్టిన బియ్యం వేసుకుంటున్నాను. ఈ బియ్యం శుభ్రంగా కడుక్కొని ఒక 4 గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ బియ్యాన్ని అలా నానబెట్టిన బియ్యాన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాము. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాను. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. మళ్ళీ ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక వైట్ క్లాత్లో వేసుకుని ఇందులో నుంచి పాలు అనేది పిండుకోవాలన్నమాట. మనం ఇందులో బియ్యం యాడ్ చేసాం కదా, నానబెట్టిన బియ్యం. ఆ బియ్యం వేయటం వల్ల మనకి కొబ్బరి పాలు అనేవి విరిగిపోకుండా పాయసం చక్కగా వస్తుందన్నమాట. అందుకోసమని మనం బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. పాలు తీసుకునేటప్పుడు బియ్యాన్ని ఒక 4 గంటల సేపు నానబెట్టుకుని అప్పుడు మనం కొబ్బరిలో వేసుకుని గ్రైండ్ చేసుకుని అప్పుడు పాలు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా బియ్యము కొబ్బరి వేసి నీళ్లు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి, దాని నుంచి పాలు ఇలా పిండుకుంటున్నాం అనమాట. ఒక క్లాత్లో వేసేసుకుని ఈ పాలు ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనపకాయ ముక్కలను కట్ చేసుకోవాలి. మన ఆనపకాయని చెక్కు తీసేసుకుని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వాటిని ఉడికించుకోవాలన్నమాట. ముందుగా మనం ఆనపకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. దానికోసమని నేను సన్నగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలను కుక్కర్లో వేసేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో కాకుండా పైన కూడా ఉడికించుకోవచ్చండి. నేనైతే కుక్కర్లో కుక్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన ముక్కలను మనం కుక్కర్లో వేసేసుకున్నాం కదా, ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చాలా తక్కువ వేసుకోవాలి. మనకి ఆనపకాయ ముక్కలు టేస్ట్ రావడం కోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టేసి మనకి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి ఆనపకాయ ముక్కలు పైన అయినా సరే ఉడికిపోతాయండి. వాటర్ అనేవి యాడ్ చేయకపోయినా పర్వాలేదు. మీకు కావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనకి విజిల్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ విజిల్ ప్రెషర్ వచ్చేలోపుగా నెయ్యి పెట్టుకుని జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి బాగా వేడైన తర్వాత దాంట్లో జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అలాగే కొద్దిగా కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి పాయసం అనేటప్పటికి జీడిపప్పు కిస్మిస్ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇలా వేయించుకున్న జీడిపప్పును కిస్మిస్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో 1 కప్పు బెల్లం వేసుకున్నాను. 1/2 కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. మనం బెల్లం అనేది క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలండి. మనం పోసిన కొబ్బరి పాలు అలాగే వేసుకున్న ఆనపకాయ ముక్కలు ఇవి కూడా 2 చూసుకొని మనకి స్వీట్ ఎంత పడుతుంది అన్నది ఉజ్జాయింపుగా చూసుకుని మనం వేసుకోవాలి. నేనైతే 1 కప్పు బెల్లం వేసుకున్నాను. నాకు 1/2 లీటర్ వరకు కొబ్బరి పాలు వచ్చాయి. అలాగే ఒక చిన్న ఆనపకాయని తీసుకున్నాను. ఈ రెండిటికి నాకు 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ ఆనపకాయ పాయసం అనేది ఎప్పుడు పాతకాలం వంట. మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేసుకునేవారట ఇలా ఆనపకాయ పాయసాన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మనం వేసిన బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టి ఉంచుకున్న ఆనపకాయ ముక్కలను బెల్లంలో వేసేసుకోవాలి. ఆనపకాయ ముక్కల్లో మనం ఉడికించినప్పుడు నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్లు కూడా వేసేసుకోవచ్చండి. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకు అంటే మనకి కొబ్బరి పాలు అనేవి చిక్కగానే ఉంటాయి కాబట్టి మనకి పాయసంలో కొంచెం పలచగా ఉన్నా కూడా చక్కగా క్వాంటిటీ అనేది సరిపోతుందన్నమాట. ఆ కొబ్బరి పాల చిక్కదనానికి ఈ వాటర్కి సరిపోయి మనకి తినడానికి వీలుగా ఉండే పాయసం లాగా వస్తుంది. ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత ఈ బెల్లం పాకంలో ఆనపకాయ ముక్కలను ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అప్పుడు మనకి ఆనపకాయ ముక్కలు స్వీట్నెస్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టి ఉంచుకున్న కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలు వేసిన తర్వాత మనం పాయసాన్ని ఎక్కువసేపు ఉడికించకూడదు. పాయసం అనేది మనం ఎక్కువసేపు ఉడికిస్తే పాలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. కొబ్బరి పాలు వేసిన 2-3 నిమిషాలకి ఇలా ఉడికి వస్తుందండి. ఆ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో నేను ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టి ఉంచుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను.
చూసారుగా ఫ్రెండ్స్, ఆనపకాయ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.